హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ట్రెండీ అండ్ క్లాసీ బ్యూటిఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసానో చూపిస్తాను. ఇది హైనెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి హైనెక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ మామూలు క్రాస్ కటింగ్ పెట్టాను. అన్ని ప్రిన్సెస్ కట్ ఉన్నాయి కదా అని ఈసారి క్రాస్ కటింగ్ పెట్టాను. నెక్ వచ్చి యూ షేప్ వచ్చింది. యూ అంటే యూ కూడా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే. సైడ్ ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా వచ్చిందనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా. లోపల కూడా మొత్తము జిగ్ జాగ్ చేశాను నేను. ఓవర్లాక్ లేకపోయినా ఇలా జిగ్ జాగ్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది. ఖర్చుల దగ్గర కూడా ఇలాగే జిగ్ జాగ్ చేసుకుంటాను. మరి బ్యూటిఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేశాను అనేది వీడియో చూపిస్తాను, చూసేయండి. బ్లౌజ్ కటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ బ్లౌజ్ని ఇలా పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్తో అలా అటాచ్ చేశాను అనమాట. సిల్క్ క్లాత్ అయితే పిన్స్ కంటే కూడా గ్లూ బెటర్ అనమాట. గ్లూతో స్టిక్ చేసామంటే కరెక్ట్గా జారకుండా ఉంటుంది. ఇది కాటన్ పీస్ కాబట్టి ఇంక నేను పిన్స్తో అడ్జస్ట్ చేసాను. ఇది కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా సెట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని లైనింగ్ టు మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టు కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి కర్వ్స్ ఉన్నప్పుడు. క్లాత్ని అయితే కూడా లాగి పెట్టకూడదు, కొంచెం ఫ్రీగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. మనం గట్టిగా పట్టుకున్నామంటే అది సాగిపోయినట్టు వచ్చేస్తుంది. బ్యాక్ నెక్ 1 ఇంచ్ మాత్రమే డౌన్ చేశాను, హై నెక్ కదా అందుకని. అందుకోసం కొంచెం స్లోగా అలా కర్వ్స్ అవి తిప్పుకుంటూ రావాలి. ఇలా బ్లౌజ్ అంతా కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసేయాలి. బ్యాక్ సైడ్ నడుము దగ్గర 2 స్టిచ్చెస్ వేయాలన్నమాట. లెంత్ ఏమో 4.5 తీసుకోవాలి. వెడల్పు అయితే 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. చాలా సన్నగా తీసుకోవాలి. తీసుకొని వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేయాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా 2 సైడ్స్ కూడా వేసుకోవాలి. 2 స్టిచెస్ కూడా పై షోల్డర్కి కింద డౌన్లో వస్తాయి అన్నమాట. ఫిట్టింగ్ కోసం సన్నగా వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ క్లాత్ తీసుకొని మనం నడుం బెల్ట్ కోసం వీడియోలో చూపించినట్టు పై వైపున అలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అలా పై వైపున అంతా స్టిచ్ వేసిన తర్వాత ఎంత లెంత్ ఉందో అంత కట్ చేసి ఆ క్లాత్ని కొంచెం రివర్స్ చేసి మళ్ళీ పై వైపు కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అలా కట్ చేసేయండి. ఈ బెల్ట్ కూడా కరెక్ట్ లెంత్లో వేయాలి, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉండాలి కదా. మళ్ళీ ఫ్రంట్ షార్ట్ ఉండి బ్యాక్ సైడ్ లెంత్ ఎక్కువైపోతుంది. అందుకోసం మనం కట్ చేసేటప్పుడు ఎంత లెంత్ పెట్టుకున్నామో అంత లెంత్తో మనం స్టిచ్చింగ్ చేయాలి. అంతేండి, మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే పిన్స్తో అడ్జస్ట్ చేసుకొని మొత్తం క్లాత్ అంతా కూడా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ మెయిన్ క్లాత్ కొంచెం జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా జరగకుండా మనం స్లోగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సిల్క్ అయితే ఇంకా జారిపోతూ ఉంటాయి, హుగ్గు అది వస్తుంది, అలా రాకుండా చేయాలి. నెక్స్ట్ ఇలా ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే. ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ 2 కూడా అలా కోన్ షేప్లో పట్టుకొని ఒక స్టిచ్ వేయాలన్నమాట. మనకి అది లెంత్ ఏమో 2.5 రావాలి, కోన్ అయితే 1.25 రావాలన్నమాట. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అన్నీ 36 to 38 సైజు ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్క మెజర్మెంట్కి ఒక్కొక్కలా ఉంటుంది. 26 అయితే ఒకలా, 28 అయితే ఒకలా, అలా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం లెంత్ ఎవరికైనా సరే 2.5 వస్తుంది కోన్ షేపు. మనం మొత్తం 3 లైన్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 3 లైన్స్ని కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. చాలా సన్నగా వేసుకోవాలన్నమాట అవి. నెక్స్ట్ డబల్ స్టిచ్ వేయాలి. క్రాస్ కటింగ్కి ఇవే మెయిన్ అనమాట. ఇవి కరెక్ట్గా వచ్చాయంటే మనకి ఫిట్టింగ్ సరిపోయినట్టే. నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి అయితే 1.25 కోన్ తీసుకున్నాను. సేమ్ ఇలాగే 2 పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్స్ ఆర్ ఈక్వల్గా రావాలన్నమాట. ఇప్పుడు వెస్ట్ బెల్ట్ని అటాచ్ చేస్తున్నాను. ఈ వెస్ట్ బెల్ట్ని అటాచ్ చేసేటప్పుడు మెజర్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. బెల్ట్ 2.5 కంటే మరీ ఎక్కువ ఉంటే బాగోదు. వీడియోలో చూపించినట్టు ఈ షేప్ బెల్ట్ని అలా అటాచ్ చేసుకోవాలన్నమాట. కొంచెం స్లోగా కర్వ్ తిప్పుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసి అది కరెక్ట్గానే ఉంది అన్నప్పుడు మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ కటింగ్ అంతా కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. కటింగ్ వీడియో కావాలి అంటే కటింగ్ వీడియో కూడా చెప్తాను. బట్ నేను టైలర్ని కాదు,
బ్లౌజెస్ అండ్ మా పిల్లల డ్రెస్సెస్ అవి స్టిచ్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఇలా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సెంటర్కి అయితే వెళ్ళలేదు, బట్ పర్వాలేదు, నా వరకు నేను అన్నీ బాగానే స్టిచ్ చేసుకుంటాను. ఇలా 2 పార్ట్స్కి కూడా బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసాక కూడా మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనకి తెలిసిపోతూ ఉంటుంది. చూసారా, ఇప్పుడు రెండు కూడా చాలా ఈక్వల్గానే వచ్చాయి. నెక్ కూడా కరెక్ట్ షేప్లో ఉంది. ఇప్పటికి మనకి ఫ్రంట్ బ్యాక్ ఇలా 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ మోడల్ కావాలంటే మోడల్ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఎందుకో హై నెక్ పెట్టుకోవాలనిపించింది, అందుకే అలా హై నెక్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెండింటిని కూడా షోల్డర్స్ దగ్గర అటాచ్ చేయాలి. నేనైతే ఈ షోల్డర్ అటాచింగ్ కంటే ముందు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ అండ్ కాజాపట్టిని స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తున్నాను చూడండి. ఈ హుక్స్ పట్టీ కోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ని తీసుకొని ఇలా బ్లౌజ్కి లోపల వైపు పెట్టి ఒక స్టిచ్ వేయాలి. అలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసి లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఫోల్డ్స్ చేసి స్టిచ్ చేయాలి. కొంచెం స్ట్రాంగ్గా వేయండి, బాగుంటుంది. ఈ హుక్స్ పట్టి స్టిచ్ చేయడానికి అయితే ఒక సైడు పై వైపు పెట్టాలి లైనింగ్, ఒకవైపు లోపల వైపు పెట్టి ఫోల్డింగ్స్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇలా ఈ హుక్స్ అండ్ కాజా పట్టి స్టిచ్చింగ్ చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా షోల్డర్స్ని అటాచ్ చేయడమే. కూడా చాలా కరెక్ట్గా స్టిచ్ చేయాలన్నమాట. ప్రతి పార్ట్ కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే మనకు లుక్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా కానీ మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోతుంది. హుక్స్ పట్టీకి అయితే కాజా పట్టీ కంటే ఎక్కువ క్లాత్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్. కొంచెం స్ట్రాంగ్గా ఉంటే హుక్స్ వేసినప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఈ హుక్స్ అండ్ కాజా పట్టీని అలా పెట్టుకొని చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని. ఇప్పుడు అవి రెండు కరెక్ట్గా ఉంటే ఇంకా షోల్డర్స్ అటాచ్ చేయడమే. షోల్డర్స్కి అయితే 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి అటాచ్ చేస్తున్నాను అనమాట రెండుని. ఫస్ట్ అయితే దూరం కుట్టుతో ఒక సింగిల్ స్టిచ్ వేసి చూడాలి. కరెక్ట్గానే ఉంది అనిపించిన తర్వాత అప్పుడు చిన్న కుట్టుతో డబల్ స్టిచ్ వేయాలన్నమాట. ఇలా చేస్తే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్లీవ్స్ స్టిచ్చింగ్ ఉంటుంది. కటింగ్ కరెక్ట్గా చేసినా స్టిచ్చింగ్ కరెక్ట్గా చేయకపోతే బ్లౌజ్ అంతా నుడతలు వచ్చేసి మొత్తం దాని లుక్ అంతా మారిపోతుంది. ఈ స్లీవ్ స్టిచ్ చేయడానికి ముందు డౌన్ సైడ్ ఒక స్టిచ్ వేయాలి. తర్వాత క్లాత్ని రివర్స్ చేసి పై వైపున మొత్తం దూరం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా స్లీవ్ అంతా కూడా స్టిచ్ చేయాలి. నేనైతే స్లీవ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆర్ అండ్ ఎల్ అని రాసుకుంటాను స్లీవ్స్ మీద. ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్ అంటే రైట్ సైడ్ అని మనకి కరెక్ట్ ఐడెంటిటీ ఉండడం కోసమని. అలా రాసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా పార్ట్ తీసి స్టిచ్చెస్ వేసేయచ్చు కదా, అందుకోసం అనమాట. షోల్డర్ దగ్గర నుంచి స్లీవ్ని ఒకసారి మెజర్ చేసుకొని చూడాలి. కరెక్ట్గానే ఉంది అంటే ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. లేదు ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం అతుకులు ఏమన్నా ఉంటే అతకాలన్నమాట. ఫస్ట్ ఏదైనా కానీ సెమీ స్టిచ్ వేసుకోవాలి. అంతా కరెక్ట్గా ఉంది అని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా. నాకైతే నుడతలు లేకుండా బాగానే వచ్చింది. ఎక్కడైనా హుగ్గు కానీ నుడతలుగా ఉంది అంటే ఒకసారి విప్పేయండి, విప్పేసి మళ్ళీ కుట్టండి, నో ప్రాబ్లం. అంతేగాని అలాగే వేస్ట్ చేసే కంటే కొంచెం టైం అయినా సరే అలా వేసుకోవడం మంచిది కదా. ఇప్పుడు ఈ 2 స్లీవ్స్ని కూడా వీడియోలో చూపించినట్టు అటాచ్ చేసేయాలి 2 సైడ్స్ కూడా. ఇప్పుడు మెడ పట్టి అంటారు కదా, అది వేసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ క్లాత్ని తీసుకొని దాన్ని ఒక ఫోల్డ్ చేసి అలా నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సెంటర్లో స్టిచ్ చేయండి అలా వీడియోలో చూపించినట్టు. కొంచెం కర్వ్స్ అవి ఉంటాయి, అలా కర్వ్స్ అయితే తిప్పుకుంటూ స్లోగా మనం ఏ షేప్ అయితే అనుకున్నామో ఆ షేప్లో అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొంచెం తిప్పేటప్పుడు క్లాత్ అది జరుగుతూ ఉంటుంది, అవన్నీ మనం చూసుకుంటా స్టిచ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం అంతా నెక్ ఒక స్టిచ్ అయితే వేయాలి. తర్వాత కొంచెం ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేయాలి. అలా మరీ ఎక్కువ కట్ చేసేకండి, కొంచెం కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కర్వ్స్ తిరగడం కోసమని టక్స్ పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మనం ఫోల్డ్ చేసినప్పుడు బాగా తిరుగుతుంది బ్లౌజు. ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ వేయాలి అలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత పట్టీ వస్తుంది కదా, మనం కావాలంటే డబల్ స్టిచ్ వేసుకొని అక్కడే మనం స్టిచ్ వేసేయచ్చు, లేదంటే మన చేతితో చేతికుట్లు వేసుకోవచ్చు.
ఇప్పుడు ఫైనల్ పార్ట్ సైడ్ స్టిచ్చింగ్ అనమాట. ఇది కూడా కరెక్ట్గా వేయాలి. మనం స్లీవ్స్ అండ్ ఆర్మ్ హోల్ అండ్ బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, వాటితో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మన ఫిట్టింగ్ ఏదైతే ఉందో మన ఆది బ్లౌజ్ని బట్టి అలా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఫస్ట్ దూరం కుట్టు వేసి చూడండి, తర్వాత ఫిట్టింగ్ అంతా బాగుంది అనుకున్నాక డబల్ స్టిచ్ వేయండి. ఈ అటాచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్లీవ్స్ కరెక్ట్గా రావాలి, 2 స్లీవ్స్ కూడా. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా కరెక్ట్గా రావాలి. నాకైతే ఈసారి చాలా కరెక్ట్గా వచ్చింది. ఎప్పుడైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేదాన్ని, ఇప్పుడైతే చాలా కరెక్ట్గా వచ్చింది. మీరు చూడండి, వీడియోలో చూపిస్తాను మనకి ప్లస్ షేప్లో ఎంత బాగా వచ్చిందో. ఈ బ్లౌజ్కి అయితే నేను షార్ట్ స్లీవ్సే పెట్టాను, లాంగ్ స్లీవ్స్ ఎందుకని చెప్పి షార్ట్ స్లీవ్సే పెట్టాను. ఖర్చు కోసం అయితే ఆ స్కేల్ మందంతో అంటే ఒక 1.5 మెజర్మెంట్తో ఒక లైన్ డ్రా చేసి అది ఖర్చుల కోసమని వదిలేసాను అనమాట. అంతేనండి, అలా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. నేనేంటంటే ఖర్చులు వేసిన తర్వాత మనం ఓవర్లాక్ బదులు జిగ్జాగ్ చేసేస్తుంటాను నేను ఎక్కువ. జిగ్జాగ్ చేయడం వల్ల కూడా మనకి పీచు అది రాకుండా బాగుంటుంది. అంతేనండి, క్లాసీ ట్రెండీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మనం ప్లెయిన్ శారీతో ఈ బ్లాక్ బ్లౌజ్ పేరప్ చేసామంటే మంచి లుక్ వస్తుందన్నమాట. నాకైతే ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేయించుకోండి, ఇదైతే బాగుంటుంది. నెక్ అది చేతికుట్లు వేస్తే ఆ ఫినిషింగ్ కూడా బాగా కనిపిస్తుంది. మరి ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.